హలో గాయ్స్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లైమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. అండ్ ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్లి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చు. ఓకేనా? మరి చూద్దామా ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. ఓకే యూనివర్స్ ఈరోజు మా వ్యూయర్స్కి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు, వారి కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. ఈ రీడింగ్లో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయి అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వడం లేదు అంటే స్కిప్ చేయండి. ఓకేనా? ఇది జనరల్ రీడింగ్ అండి. ఓకేనా? మీకు మ్యాచ్ అయిన మెసేజెస్ మాత్రమే మీరు తీసుకోండి. ఓకే, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. 5 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. టెంపరెన్స్, స్ట్రెంగ్త్, కింగ్ ఆఫ్ స్వర్డ్స్, ద ఫూల్, ద హ్యాంగర్డ్ మ్యాన్, 6 ఆఫ్ స్వర్డ్స్, ద ఇంప్రెస్ వచ్చిందండి. బ్యూటిఫుల్. అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ 2 ఆఫ్ కప్స్ చూపిస్తుంది. ఓకే, వీటిని నేను వేరే డెక్ నుంచి క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడతాను. ఓకే, 5 ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్. 5 ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది? 5 ఆఫ్ కప్స్కి క్లారిఫై చేయండి. ఓకే, ఇక్కడ ఈ పర్సన్ తను ఇక్కడ ఫినాన్షియల్గా ఏదో ప్రాబ్లంలో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. మీ పర్సన్ లైఫ్లో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ లాంటిది చాలా ఉన్నాయి. మీ వైపు నుంచి కూడా తను కొన్ని మనీ బెనిఫిట్స్ లాంటిది తను తీసుకుని ఉండొచ్చు, మీరు ఇచ్చి ఉండొచ్చు అనమాట. తను ఇక్కడ ఫినాన్షియల్గా బాధపడుతున్నారంటే తన బాధ చూడలేక మీరు చాలామంది కూడా తనకి మనీ విషయంలో హెల్ప్ కూడా చేశారు. సో మీరు ఇచ్చినా కూడా తనకి ఇంకా తన ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ అవ్వలేదు అన్నట్టుగానే చూపిస్తుంది. సో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ పర్సన్ మనశ్శాంతి అనేది ఉండలేకపోతుంది తనకి. అండ్ ఇక్కడ తన లైఫ్లో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ ఇక్కడ రిలేషన్ ప్రాబ్లమ్స్ లాంటిది ఉన్నాయన్నమాట. ఓకే, ఈ పర్సన్ తను ఇప్పుడు దూరంగా ఉన్నారంటే మళ్ళీ తను ఫినాన్షియల్గా ఏదైనా హెల్ప్ కూడా అడగాలి అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారండి. మీ వైపు నుంచి పర్సన్కి ఏదో హెల్ప్ అనేది కోరుకుంటున్నారు పర్సన్, కానీ తను ధైర్యం చేయలేకపోతున్నారు. భయం ఉంది పర్సన్కి. స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది. ఈ పర్సన్ ఏదో ఒక ప్రాబ్లంలో చాలా క్రిటికల్ టైం ఉంది తన లైఫ్లో. ఓకే, పీకల మీద కత్తి పెట్టినట్టుగా ఉందన్నమాట తన పరిస్థితి. ఓకే, అలాంటి ప్రాబ్లమ్స్ ఈ పర్సన్ ఫేస్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ ఏస్ ఆఫ్ సోర్స్ ఉంది. ఈ పర్సన్కి ఇప్పుడు ఈ పర్సన్కి క్లారిటీ వస్తుందన్నమాట. మేబీ ఈ వరల్డ్లో ఎవరు ఇలాంటి వారు అనేది ఈ పర్సన్కి తెలిసి రావడం కానివ్వండి, లేదా తను ఇంత ఇన్మేచ్యూర్గా ఆలోచించి తను ఏదైనా ప్రాబ్లంలో ఇరుకున్నారనుకోండి, సో తనకి ఆ ప్రాబ్లమ్స్ నుంచి గట్టెక్కించడానికి ఎవరు ముందుకు వస్తున్నారు, మీరా అదర్ పర్సనా అన్నట్టుగా ఎవరు ఇలాంటి వారు అనేది పర్సన్ ఇప్పుడు కూడా తను తెలుసుకుంటున్నారు. క్లారిటీ కూడా వచ్చింది పర్సన్కి. తన కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించడం, గుడ్డిగా నమ్మడం అలాంటిది పర్సన్ చేసి ఉంటే తనకి ఇప్పుడు తన కళ్ళకున్న గంతలు అనేది విడిపోయినట్టుగా అనమాట. సో పర్సన్ ఇప్పుడు తనకి ఏదో నిజం లాంటిది కూడా ఈ పర్సన్కి తెలిసిందండి. అది మీ విషయంలో కూడా కావచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ పర్సన్ చాలా కుమిలిపోతున్నారనమాట, చాలా ఏడుస్తున్నారు. చూడండి ఇక్కడ చీకటి గదిలో అండ్ తను డోర్ కూడా పెట్టేసుకొని లాక్ వేసుకొని లోపల అండ్ ఇక్కడ కూర్చొని తను చాలా ఏడుస్తున్నారనమాట. ఇంకా తను ఆ ఫేస్ కూడా ఎలా చూపించాలి మీకు అనే పరిస్థితిలో ఈ పర్సన్ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది. సో తను తల కింద పెట్టుకొని చాలా ఏడుస్తున్నారు కదా. ఆ ఆలోచనలో ఎలా ఉందంటే ఈ పర్సన్ ఇంత మోసం చేశాను, లేదా ఇంత ఫినాన్షియల్గా లాస్ కూడా చేశాను, కానీ ఆ పర్సన్ ఏ రోజు తనని మీరు ఏమీ అనలేదు. సో కేవలం కొంచెం సేపు టైం అండ్ ప్రేమగా ఓ 2 మాటలు మాత్రమే తను ఆశించారు, కానీ తను ఎంత మూర్ఖంగా ఆలోచించారు అని పర్సన్కి అనిపిస్తుంది అనమాట. చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. అండ్ ఎలా ఈ పర్సన్కి ఫేస్ అనేది చూపించాలి అనే విధంగా కూడా తను చాలా బాధపడుతున్నారు. అండ్ ఇక్కడ మీతో కనెక్షన్ని తను సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాలి అని కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీతో గడిపిన మెమోరీస్ అండ్ జ్ఞాపకాలు ఉంటాయి కదా, అన్ని పర్సన్ తను అవన్నీ తలుచుకొని సో
చాలా ఏడుస్తారు ఈరోజు అన్నట్టుగా చూపిస్తుందనమాట. కొంతమందికి నిన్న నైట్ గూడా ఈ పర్సన్ చాలా ఏడ్చి ఉంటారు అన్నట్టుగా చూపిస్తుంది. కొంతమందికి అలా ఏడ్చే రోజు 1 ఆర్ 2 డేస్‌లో గూడా రాబోతుంది. ఈ పర్సన్ మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోయిన పర్సనే. సో, తను ఇక్కడ తనకు ధైర్యం సరిపోక మిమ్మల్ని సాక్రిఫైస్ చేయాలా? అదర్ పర్సన్‌ని సాక్రిఫైస్ చేయాలా? తనకేమి అర్థం గాక లాస్ట్‌కి పర్సన్ మిమ్మల్ని తను సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది. మీరు బాధపడినా చాలు గానీ అదర్ పర్సన్ బాధపడకూడదు అనే పర్సన్ ఏదో నిర్ణయం తీసుకొని మీ లైఫ్ నుంచి తను వెళ్ళిపోయి గూడా ఉంటారనమాట. ఓకే. సో, తను చాలా కుమిలిపోతున్నారండి. ఓకే. మేబీ ఇంత మంచి పర్సన్‌ని దూరం చేసుకున్నాను. లేదా తను ఇమ్మెచ్యూర్‌గా ఆలోచించి మేబీ మీకంటే చాలా దూరంగా వెళ్ళిపోయి ఉండొచ్చు. లేదా ఈ పర్సన్ థర్డ్ పార్టీని మ్యారేజ్ చేసుకోవడం గానివ్వండి. ఓకే. ఇక ఈ పర్సన్ తిరిగి తను ఆ ప్రాబ్లమ్స్ అంతా సాల్వ్ చేసుకోలేని పరిస్థితులు గూడా తన చేతులారా తను చేసుకొని ఉండొచ్చనమాట. ఓకే. అలాంటిది చూపిస్తుంది. చాలా కుమిలిపోతున్నారు, చాలా ఏడుస్తున్నారు ఈ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది. టెంపరెన్స్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఇక్కడ లవ్ అనేది చాలా ఉందండి పర్సన్‌కి. ఈ పర్సన్ ఏదో విషయంగా ఈరోజు రీడింగ్ ప్రకారం డిస్టర్బ్ అవుతున్నారు. తన పాస్ట్ మెమోరీస్ వల్ల ఈ పర్సన్ డిస్టర్బ్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. మీతో ఉన్న బాండింగ్ అనేది తను ఎవరితో ఫీల్ అవ్వలేరనమాట. ఓకే. టెంపరెన్స్ కార్డ్‌కి క్లారిఫికేషన్ చేయండి మిస్. టెంపరెన్స్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఎవరినో దూరం పెట్టాలి అనుకుంటున్నారండి పర్సన్. తన లైఫ్‌లో ఏదో జరిగింది. ఈ పర్సన్ లైఫ్‌లో ఆర్గ్యుమెంట్స్ గానివ్వండి, లేదా తనని తీసి పడేసినట్టుగా మాట్లాడడం గానివ్వండి, అండ్ ఇక్కడ ఈ పర్సన్‌ని ఎవరో ఇగ్నోర్ చేశారు చాలా అన్నట్టుగా చూపిస్తుందనమాట. సో, కాబట్టి ఈ పర్సన్ చూడండి, వారు ఎంత ఇగ్నోర్ చేసిన ఈ పర్సన్ తన వైపు నుంచి ఎఫర్ట్స్ చాలా పెట్టారు. లేదా పోనీలే అన్నట్టుగా వదిలేయడము, పెద్ద మనసు చేసుకొని పోనీలే అన్నట్టుగా అలా ఉంటారు కదా! అలాంటిది పర్సన్ తను అంత ఓపిక పట్టినా, తన ఓపిక అనేది ఇంకా నశించిపోయింది అన్నట్టుగా చూపిస్తుందనమాట. సో, కాబట్టి పర్సన్ చూడండి, నేను ఓపిక పట్టలేను, నా వల్ల కాదు అన్నట్టుగా ఈ పర్సన్ చూడండి, వారి విషయంలో ఏదో నిర్ణయం తీసుకుంటున్నారు ఈ పర్సన్. వారి విషయంలో ఈ పర్సన్ ఏదో నిర్ణయం తీసుకుంటున్నారనమాట. అరే! ఈ పర్సన్ ఎందుకు ఇంకా, ఈ పర్సన్ వల్ల నాకు చాలా విసుగొచ్చేస్తుంది, లేదా ఇదంతా చాలా బర్డెన్‌గా అనిపిస్తుంది. సో, ఈ పర్సన్‌తోనే మాట్లాడకుండా ఉంటే అయిపోతుంది గదా! అన్నట్టుగా ఈ పర్సన్‌ని దూరం పెట్టాలి అని అనుకుంటున్నారు. ఆ పర్సన్ థర్డ్ పార్టీ గానివ్వండి, లేదా అదర్ ఎవరైనా ఉండనివ్వండి. ఓకేనా? మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేసి తను అదర్ పర్సన్ దగ్గరికి వెళ్ళిపోయి ఉంటే అక్కడి పర్సన్ తను మనశ్శాంతిగా ఉండలేకపోతున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా బాధపడుతున్నారు. అండ్ ఇక్కడ ఈ పర్సన్ ఎవరు లెక్క చేయడం లేదు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. సో, తను మూవ్ ఆన్ కూడా అవ్వాలనుకుంటున్నారండి ఆ కనెక్షన్ నుంచి. ఇక్కడ కొంతమందికి మీకు మీ పర్సన్‌కి మధ్యలో కిడ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా ఉండొచ్చు. ఓకే. ఫ్యామిలీ గానివ్వండి, కిడ్ గాని ఓకే. అలాంటిది కూడా ఏదో చూపిస్తుందనమాట. తన పేషెన్స్ అనేది కోల్పోతున్నారు పర్సన్ అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఇంకా తను అలాగే ఉంటే తన చుట్టూ నెగటివిటీ అనేది అల్లుకుంటుంది. సో, తను తొందరగా బయటపడాలి అండ్ తన లైఫ్‌ని తను కలర్‌ఫుల్‌గా, హ్యాపీగా బతకాలి అని పర్సన్ అనుకుంటున్నారు. ఇక్కడ చూడండి, తన లైఫ్ కలర్‌ఫుల్‌గా ఉందా? లేదు. తను చూడండి తన వేషధారణ ఎలా ఉంది. ఓకే. కలర్‌ఫుల్‌గా లైఫ్ ఉన్నవారు ఎలా ఉంటారు? చాలా బాగా అందంగా డ్రెస్అప్ అవుతారు. చాలా అందంగా కనిపిస్తారు. ఓకే. కానీ పర్సన్ చూడండి తను ఎలా ఉన్నారు. ఓకే. సో, కాబట్టి పర్సన్ ఈ నెగటివిటీ ఇక్కడేమో సన్ ఉన్నారు అండ్ ఇక్కడేమో మూన్ ఉన్నారనమాట. ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే తన లైఫ్ అనేది రెయిన్‌బో లాగా. తన చుట్టూ ఇక్కడ రెయిన్‌బో అనేది ఉంది. ఓకే. అండ్ ఇక్కడ సైడ్ ఏంటిదంటే మూన్ ఉన్నారు. ఓకే. మూన్‌ని తను వదిలేస్తున్నారనమాట తన చేతుల నుంచి. అండ్ ఇక్కడ సన్‌ని పట్టుకున్నారు. అంటే ఈ చీకటి అనేది నా లైఫ్‌లో అవసరం లేదు. ఈ చీకటిని నేను దూరం చేసేయాలి. నా లైఫ్‌లో నేను కలర్‌ఫుల్‌గా రెయిన్‌బో లాగా హ్యాపీగా బతకాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఈ చీకటి బతుకు అనేది తనకు అవసరం లేదు. ఈ చీకటి బతుకులో బతకడం కంటే ధైర్యం తెచ్చుకొని ముందుకు దూకడం బెటర్ అన్నట్టుగా ఈ పర్సన్ ఏదో నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. తన లైఫ్‌లో తనని ఎవరైతే ఇగ్నోర్ చేస్తున్నారో వారిని పర్సన్ దూరం పెట్టాలి అనుకుంటున్నారు. తనని ఎవరైతే మేబీ సూటిపుటి మాటలు అనడం గానివ్వండి, లేదా తనని అనుమానించడం గానివ్వండి, అలాంటివి ఎవరైనా చేస్తున్నారంటే వారిని పర్సన్ వారి లైఫ్ నుంచి కట్ చేసుకోవాలి అండ్ వాక్ అవే చేసుకోవాలి. ఇలాంటి వారి వల్ల లైఫ్‌లో ఇక తనని తను తగ్గించుకోవడమా, లేదా తన వాల్యూ తను తీసుకోవడం లాంటిదనమాట. ఓకే. తనేంటిదంటే పర్సన్ సో, కొంచెం ఓపిక తెచ్చుకుందాం, జాలిపడి వదిలేయడం లాంటిది. కానీ ఈ పర్సన్ ఇక మీదట తను అలా ఉండాలి అని అనుకోవడం లేదనమాట. ఓకే. సో, జీవితం అనేది చీకట్లో కూరుకుపోయి ఉండి తన లైఫ్‌ని కలర్‌ఫుల్‌గా
లీడ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి, జాయిగా ఉండాలి, చీల్ అవ్వాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. అండ్ ఈ పర్సన్ ఎవరి చేతుల్లో అయినా సరే అండి తను బందీ అయిపోయినట్టుగా, ఇక్కడ తనని కంట్రోల్ చేసేవారు ఎవరైనా ఉండొచ్చు. ఓకే, అలాంటిది చూపిస్తుంది. స్ట్రెంగ్త్ కార్డ్కి క్లారిఫై చేద్దాం. స్ట్రెంగ్త్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఈరోజు కార్డ్స్ అన్ని యూనివర్సే ఇస్తున్నారండి, నేనైతే తీసుకోవడం లేదు. ఓకే, సో 1 కార్డ్ ఇస్తున్నారు. ఇక్కడ 9 ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందండి. ఓకే, ఈ పర్సన్ మీ విషయంలో తను ధైర్యం చేయలేదు. ధైర్యం చేయలేక తను ఏం చేశారంటే మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేయడమా, లేదా మిమ్మల్ని సాక్రిఫైస్ చేద్దాంలే అన్నట్టుగా ఈ పర్సన్, తనకి వేరే పర్సన్ చాలా ప్రయారిటీ ఉండొచ్చు, లేదా తన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అని, అండ్ ఇక్కడ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ లాంటిది ఏదైనా ఉండనివ్వండి. ఓకే, సో కాబట్టి పర్సన్ మిమ్మల్ని సాక్రిఫైస్ చేయాల్సిందే. అండ్ మీ విషయంలో ఈ పర్సన్ ధైర్యం చేయలేను, అండ్ తను ఉన్న సిచ్యువేషన్లో ఈ పర్సన్ మిమ్మల్ని తను మీ విషయంలో తను ధైర్యం అనేది చేయలేను, కాబట్టి ఈ పర్సన్ని సాక్రిఫైస్ చేద్దాము. ఎంత లవ్ ఉన్నా సరే, ఎంత ప్రేమ ఉన్నా సరే ఈ పర్సన్ని దూరం పెట్టాల్సిందే అన్నట్టుగా ఈ పర్సన్ ఏదో నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ నిర్ణయం కూడా ఈ పర్సన్ని తనకి చాలా బాధ పెట్టిందనమాట. సో తను నైట్ అంతా సరిగా నిద్రపోలేక ఇక్కడ మూన్ వచ్చిందండి. ఓకే, అండ్ చాలా గిల్టీగా ఫీల్ అవ్వడము, అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోవడానికి తను మెడిటేషన్ చేయడము, తను చాలా ప్రయత్నాలు అయితే చేశారు, కానీ తన వల్ల కాలేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మిమ్మల్ని మర్చిపోవడం తనకి అసాధ్యం అనేది అయిపోయింది. కాబట్టి పర్సన్ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇక్కడ తను మిమ్మల్ని దూరం పెట్టాలి అని అనుకున్నారు, అండ్ కొంతమంది దూరం పెట్టాలి అని కూడా తను ఆలోచిస్తూ ఉండొచ్చు. అండ్ రీసెంట్గా కూడా మిమ్మల్ని తను ఇగ్నోర్ చేస్తూ వస్తున్నారు కావచ్చు మీ పర్సన్, కానీ తన వల్ల కాదండి. సో ఇక్కడ తను ఎప్పుడైతే ఇగ్నోర్ చేయాలి అని అనుకుంటారో అదే ఆలోచనలు ఈ పర్సన్కి మళ్ళీ ఆల్ ఆఫ్ సడన్ మీతో ఎంత క్లోజ్గా ఉన్నాం ఆ రోజు అని, మళ్ళీ మీతో ఉన్న స్వీట్ మెమొరీస్ లాంటిది ఉంటాయి కదా ఇద్దరి మధ్యలో, అవి గుర్తుకు రావడం, మళ్ళీ డిస్టర్బ్ అయిపోవడం, మళ్ళీ వద్దులే ఇగ్నోర్ చేసేస్తాం అని అనుకుంటారు. మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ ఏదో ఒక సంఘటన గుర్తుకొచ్చి మళ్ళీ ఆ రోజు అక్కడికి వెళ్ళాం కదా, లేదా కాఫీకి వెళ్ళాం కదా, లేదా బయట పార్క్కి వెళ్ళాం కదా, షాపింగ్కి వెళ్ళాం కదా, మళ్ళీ మేబీ మీరు మంచి టైం అనేది స్పెండ్ చేసిన విషయాలు ఈ పర్సన్కి మళ్ళీ అవన్నీ గుర్తుకు రావడం, మళ్ళీ డిస్టర్బ్ అయిపోవడం. ఓకే, అలాగే ఈ పర్సన్ అలా డిస్టర్బ్ అవుతున్నారనమాట. ఈ పర్సన్ ముందు ఇక్కడ ఎట్ పెంటికల్స్, సో తను అదర్ విషయాల మీద తను ఫోకస్ చేయాలి, ఇదంతా ఇగ్నోర్ చేయాలనుకుంటున్నారు, కానీ తన వల్ల కావడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, కొంతమందికి పర్సన్ ఇక్కడ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో కూడా ఇరుకొని ఉండొచ్చు అండి. ఓకే, కింగ్ ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్ చేద్దాం. ఓకేనా, కింగ్ ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫై చేయండి. కింగ్ ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్. ఓకే, 1 more card యూనివర్స్. ఈ పర్సన్కి మీ మీద అపారమైన నమ్మకం అనేది కనిపిస్తుందండి. ఓకే, తను ఎలా ఉన్నా సరే కానీ మీ మీద నమ్మకం అనేది పర్సన్ కోల్పోరండి. ఓకే, మిమ్మల్ని ఒక మాట అన్నా సరే, లేదా ఇగ్నోర్ చేసినా సరే ఈ పర్సన్కి మీ మీద చాలా నమ్మకం అనేది ఉంటుందన్నమాట. ఈ పర్సన్కి అదే నమ్మకంతో ఈ పర్సన్ ఏదో మీతో ఏదో విషయంగా డిస్కషన్ చేయాలి, లేదా ఈ పర్సన్ ఇక్కడ మీ మీద అన్కండిషనల్ లవ్ చూపించాలి. మేబీ చాలా విషయాలలో మీరు ఈ పర్సన్ని క్షమించారు. కొంతమంది ఫినాన్షియల్గా ఈ పర్సన్కి హెల్ప్ కూడా చేశారు. తనకు అవసరం ఉన్నప్పుడు మీరు హెల్ప్ చేయడం, మీకు అవసరం ఉన్నప్పుడు ఈ పర్సన్ హెల్ప్ చేయడం. ఓకే, అలాంటిది కూడా జరిగి ఉంటుందన్నమాట కొంతమందికి. ఓకే, సో తనకి చాలా విషయాలలో మీరు చాలా మోటివేషన్గా నిలిచారు, మోటివేషన్ చేశారు, హెల్ప్ చేశారు. సో చాలా నమ్మకమైన పర్సన్ మీరు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. అండ్ తన మనసులో అన్కండిషనల్ లవ్ కూడా ఉందన్నమాట. కానీ పర్సన్కి అలాగే కోపం కూడా ఉంది, అండ్ మొండితనం అనేది ఎక్కువగా ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, తన మొండితత్వం వల్ల మాత్రమే ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి ఉండొచ్చండి. ఓకే, ముక్కు మీద కోపం ఉంటుంది, అండ్ ఈ పర్సన్ ఇక్కడ తనకి కోపం వస్తే, అండ్ తనకు లోపల ఎంత సాడ్గా ఫీల్ అవుతున్నా సరే, కానీ బయట మాత్రం ఈ పర్సన్ చాలా కోపంగా ఉంటారు, లేదా ఇగ్నోర్ చేయడం అలా చేస్తూ ఉంటారనమాట. తన మనసులో మాత్రం అగ్నిపర్వతం రగులుతూ ఉంటుందన్నమాట. మిస్ అవుతారు, లోపల ఏడుస్తారు. అలా ఈ పర్సన్ లోపల చాలా కుమిలిపోతూ ఉంటారు, కానీ బయట చాలా స్ట్రాంగ్ పర్సన్ లాగా కనిపిస్తారనమాట. ఓకే,
ఎందుకో పర్సన్ తను ఎవరితో కూడా సరిగ్గా కలవలేకపోతున్నారండి. అండ్ ఇక్కడ చాలా సాడ్‌గా ఉన్నారు అన్నట్టుగానే చూపిస్తుందనమాట. ఈ పర్సన్‌కి మీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, లేదా ఈ పర్సన్‌కి ఎలా జస్టిస్ చేయాలి, అనవసరంగా ఈ పర్సన్ లైఫ్‌లో వెళ్ళి తనని కూడా చాలా డిస్టర్బ్ చేశాను అని కూడా ఈ పర్సన్ అనుకుంటా ఉండొచ్చు అన్నట్టుగా చూపిస్తుందనమాట. తన ప్రేమంతా మీకు పంచాలి, మిమ్మల్ని బాగా చూసుకోవాలి అని కూడా ఈ పర్సన్‌కి ఉంది గానీ, తను ఇక్కడ యాక్షన్ తీసుకోవాలి అంటే ఈ పర్సన్‌కి ధైర్యం కూడా సరిపోవడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ఇక్కడ 4 ఆఫ్ కప్స్ అండి. సో, చాలా మిస్ అవుతున్నట్టున్నారు ఈ పర్సన్. తన లైఫ్‌లో ఆప్షన్స్ ఉన్నా సరే, ఇప్పుడు ఈ పర్సన్‌కి ఆప్షన్స్ అంటే అస్సలు అవసరం లేదు. అండ్ వారి వైపు కూడా ఈ పర్సన్ చూడాలి అనుకోవడం లేదు. తన మైండ్‌లో పదే పదే రన్ అవుతున్న మెసేజ్ కేవలం మీకు ఎలా జస్టిస్ ఇవ్వాలి, లేదా మీరు చాలా నమ్మకమైన పర్సన్, మీ నమ్మకాన్ని, మీ ప్రేమని తను ఎలా మళ్ళీ నిలబెట్టుకోవాలి. అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో ఈ పర్సన్ ఏదైనా విషయంలో చాలా హర్ట్ అవుతా ఉండొచ్చు. తన మనసుకి గాయం లాంటిది తగులుతా ఉంటుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఈ పర్సన్ ఎందుకో కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి అని కూడా ఉంది. కానీ ఎందుకో మళ్ళీ స్టబర్న్‌గా ఉండిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఫుల్ కార్డ్‌కి క్లారిఫికేషన్ చేద్దాం. ఫుల్ కార్డ్‌కి క్లారిఫై చేయండి శ్రీనివాస్. ఫుల్ కార్డ్‌కి క్లారిఫికేషన్. 2 కార్డ్స్ రీయూనియన్ అండి. ఇక్కడ పర్సన్ తను హీల్ అవుతున్నారు. అండ్ హీలింగ్ తర్వాత ఇక్కడ రీయూనియన్ చేయాలనుకుంటున్నారనమాట. మేబీ తను మంచి చెడు అనేది ఆత్మ పరిశీలన అంటారు కదా, అది జరుగుతుంది పర్సన్లో. ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. ఓకే, అది జరుగుతుందనమాట. ఈ పర్సన్ గుడ్డిగా నమ్మేయడము, గుడ్డిగా మోసపోవడము, ఓవర్ థింకింగ్ చేయడము అలాంటిది ఉంది. అంటే ఈ పర్సన్ తను అదంతా మేబీ తనలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. ఆత్మ పరిశీలన అనేది తను చేసుకుంటున్నారనమాట. కాబట్టి పర్సన్ ఇక్కడ ఈ పర్సన్కి డెఫినెట్లీ తనకి మీ లవ్ కావాలి, మీ కేరింగ్ కావాలి, మీతో రీయూనియన్ కూడా కావాలండి. మీ ప్రేమ, మీ ఎనర్జీ ఈ పర్సన్కి లేకపోతే తను ఉండలేరు. తన లైఫ్‌లో ఎంతమంది ఉన్నా సరే పర్సన్ ఒంటరి వారే అయిపోతారు. ఎందుకంటే ఇక్కడ తను ఏదో సిట్యుయేషన్‌లో మీలాగా కేరింగ్ పంచేవారు గానీ, లేదా మీలాగా చూసుకునేవారు ఈ పర్సన్ లైఫ్‌లో లేరు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే, తను ఏదైనా విషయంలో మోసపోయి ఉండొచ్చండి. మేబీ మీకంటే ముందే అదర్ పర్సన్ చేతిలో మోసపోవడం గానివ్వండి, లేదా తను చిన్ననాటి నుంచి ఎప్పుడూ కష్టాలు అనుభవిస్తూనే ఉండడము, తన లైఫ్‌లో హ్యాపీనెస్ అనేది లేదు, లేదా తనని గుర్తించి తన మనసుని అర్థం చేసుకునే పర్సన్ తన లైఫ్‌లో లేరు కావచ్చు. ఓకే, మీరు తన మనసుని అర్థం చేసుకున్నారు. తను ఎన్ని తప్పులు చేసినా సరే అన్నిటిని మీరు భరించారనమాట. తనని భరించే పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది మీరే అని పర్సన్ అనుకుంటున్నారు. మీలో పేషెన్స్ అనేది చాలా ఉంటుంది. అండ్ ఇక్కడ కేరింగ్ ఉంటుంది, లవ్ ఉంటుంది. చాలా కేరింగ్ గల పర్సన్ మీరు. సో, మీ సపోర్ట్ కావాలి, మీ లవ్ కావాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్‌కి డెఫినెట్లీ మీ ఫేస్ కానివ్వండి, మీ ఐస్ కానివ్వండి, మిమ్మల్ని చూస్తేనే మీ నడవడికలో, మీరు మాట్లాడే విధానంలో, మీ చూపులో ఈ పర్సన్‌కి తన మీద ఎంత కేరింగ్ ఉంటుంది, ఎంత లవ్ ఉంది అనేది ఈ పర్సన్‌కి అర్థమవుతుంది. కానీ మీరు ఇంకా పర్టిక్యులర్‌గా మీరంటే ఇష్టం, ప్రేమిస్తున్నాను, మేబీ లైఫ్ కావాలి, కమిట్మెంట్ ఇవ్వు, ఇలాంటి విషయాలు మీరు చెప్పాల్సిన అవసరం లేదు ఈ పర్సన్‌కి. ఓకే, తనకు అన్నీ తెలుసు. కానీ తను కొన్ని సిట్యుయేషన్ వలన, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వలన ఈ పర్సన్ మిమ్మల్ని తను సాక్రిఫైస్ చేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఓకే, కానీ మళ్ళీ పర్సన్ మీ లవ్, మీ కేరింగ్ కోసం మళ్ళీ పర్సన్ వస్తారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. అండ్ ఇక్కడ ఈ పర్సన్ తను ఎప్పుడు వచ్చినా సరే మీరు తన కోసం ఉంటారు అనే ఆ నమ్మకం ఈ పర్సన్‌కి మీ మీద చాలా ఉంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకేనా. ద హ్యాంగ్డ్ మ్యాన్ కార్డ్‌కి క్లారిఫికేషన్ చేద్దాం. హ్యాంగ్డ్ మ్యాన్ కార్డ్‌కి క్లారిఫై చేయండి శ్రీనివాస్. ఓకే, ఇక్కడ మీరు కపుల్సే ఉంటే చాలామందికి ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉండొచ్చండి. ఇక్కడ ఏదో అండర్‌స్టాండింగ్ లేకపోవడం ఇద్దరి మధ్యలో అలాంటిది చూపిస్తుందనమాట. దాని వలన ఇక్కడ ఫ్యామిలీ ఇన్వాల్వ్‌మెంట్, ఫ్రెండ్ సర్కిల్ ఇన్వాల్వ్‌మెంట్ ఇలా చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది. సో, మీరు ఇప్పుడు పర్సన్ అయితే మిమ్మల్ని చాలా మిస్ అవుతా ఉండొచ్చు. సో, ఈ బంధాన్ని తను నిలబెట్టుకోవాలి. అండ్ ఇక్కడ ఈ పర్సన్ ప్రెజెంట్ తను రియలైజ్ అవుతున్నారు.
మీతో ఫ్యూచర్ కావాలి, లైఫ్ కావాలి అనే పర్సన్ అనుకుంటున్నారండి. మేబీ మీ మీద చిన్న కోపం లాంటిది ఉండొచ్చు పర్సన్‌కి. దానివల్ల కూడా ఈ పర్సన్ దూరం పెట్టి ఉండొచ్చు. అండ్ ఆ రోజు పర్సన్‌కి మీ వాల్యూ తెలియలేదు. మీరు పోతే ఎంత అన్నట్టుగా ఈ పర్సన్ ఇగ్నోర్ చేయడము, థర్డ్ పార్టీని చూస్ చేసుకోవడం లాంటిది ఏదో చేసి ఉన్నారు ఈ పర్సన్. ఓకే. సో, ఒక్కడి పర్సన్‌కి తను ఎదురు దెబ్బ అనేది తగిలింది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఈ పర్సన్‌కి తన లైఫ్‌లో తను అదర్ పర్సన్‌ని కూడా నమ్మి ఉంటే సో, ఇక్కడ వారు ఉండొచ్చు, మీరు ఉండొచ్చు తన లైఫ్‌లో. మిమ్మల్ని చూసుకుంది వారినేం చూస్తారు అన్నట్టుగా ఈ పర్సన్ మనసు గాయపడేటట్టుగా ఎవరైనా ఒక మాట అని ఉంటారనమాట. ఆ మాట అనేది పర్సన్‌ని చాలా గాయపరిచింది. కాబట్టి సో, ఈ పర్సన్ తను రియలైజ్ అవుతున్నారండి. ఈరోజు ఇంత మాట అన్నారంటే తర్వాత ఈ పర్సన్ వలన ఎంత బాధపడాల్సి ఉంటుందో, ఎంత ఆహ్, ఆహ్, గాయపడాల్సి ఉంటుందో అన్నట్టుగా ఈ పర్సన్ ఇక్కడ వారిద్దరి మధ్యలో కూడా డిస్టర్బెన్స్ లాంటిది క్రియేట్ అవుతున్నాయి అన్నట్టుగా చూపిస్తుంది. మేబీ పర్సన్ వైపు నుంచి వారు ఏదైనా మనీ లాంటిది ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉండొచ్చు. లేదా ఇద్దరి మధ్యలో ఫ్యాషన్ లాంటిది ఉండొచ్చు. ఓకే. మేబీ ఆ పర్సన్‌కి ఈ పర్సన్ మీద ఫ్యాషన్ ఉండడం గానివ్వండి, ఈ పర్సన్ వారు చూడడానికి బాగున్నారా లేదా వాటెవర్ ఏదైనా ఉండనివ్వండి. సో, కాబట్టి పర్సన్ వారితో రిలేషన్ పెట్టుకోవడం లాంటిది ఏదో జరిగింది. కానీ ఇద్దరికీ ఇక్కడ బ్యాలెన్స్ అనేది అవ్వడం లేదు. అండ్ అండర్‌స్టాండింగ్ అనేది అస్సలే లేదు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ఇక్కడ మీకు మీ పర్సన్‌కి సంబంధించి కూడా ఫ్యామిలీ ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. ఫ్రెండ్స్ సర్కిల్ అని అలా చాలామంది అయితే ఇన్వాల్వ్‌మెంట్ అనేది ఉంది అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. అండ్ పర్సన్ యాస్ ఎ వైఫ్ మెటీరియల్, హస్బెండ్ మెటీరియల్ అని పర్సన్ అనుకుంటున్నారు. తన లైఫ్ పార్ట్నర్ ప్లేస్‌లో మిమ్మల్ని చూస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. చాలా ఆర్గ్యుమెంట్స్ లాంటిది జరుగుతా ఉండొచ్చండి. అండ్ జరిగి కూడా ఉంటుందనమాట కొంతమందికి. మీరంటే పర్సన్ తను చాలా తలపోటుగా తీసుకున్నారు. లేదా ఈ పర్సన్‌కి మీ గురించి ఎవరో లేనిపోని ఎవరైనా చెప్పి ఉంటారండి. ఓకే. ఈ పర్సన్ నీకెందుకు? ఆ పర్సన్‌ని వదిలించుకో. అండ్ ఇక్కడ ఈ పర్సన్‌ని ఎవరో ఫీమేల్ పర్సన్ లాంటిది లేదా ఫీమేల్‌కి మేల్ పర్సన్ ఎవరో మైండ్ వాష్ అయితే చేశారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. తను ఇవన్నీ ప్రాబ్లమ్స్ నీకెందుకు అన్నట్టుగా చాలా మైండ్ వాష్ అయితే చేశారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే. ఇక్కడ 6 ఆఫ్ స్వర్డ్స్‌కి క్లారిఫికేషన్ చేద్దాం. సిక్స్ ఆఫ్ స్వర్డ్స్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఓకే. చాలా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. ఇక్కడ మీరంటే తను చాలా బర్డెన్ అనుకుంటున్నారండి పర్సన్ కొంతమందికి. ఓకే. మీరంటే చాలా బర్డెన్ అని కూడా ఈ పర్సన్ మీ లైఫ్ నుంచి తను మూవ్ ఆన్ అయిపోయారు. అసలు మీ రెస్పాన్సిబిలిటీస్ తను తీసుకోను. మీరు ఏమైపోయినా తనకు అనవసరం. మీ రెస్పాన్సిబిలిటీస్ తను ఎందుకు తీసుకోవాలి? లేదా మీ గురించి పర్సన్ తీసుకెళ్ళి వేరే వారి దగ్గర నెగెటివ్‌గా మాట్లాడడం కూడా చేసి ఉంటారనమాట. ఓకే. చాలా నెగటివిటీలో ఉన్నారు ఈ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుందనమాట. తన మనసంతా చాలా భారంగా ఉందండి ఈ పర్సన్‌కి ఏదో విషయంగా. సో, తను చాలా తప్పు చేశాను అండ్ తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నాను. ఎక్కడ కూడా ఆగడం లేదు. ఒకసారి తప్పు చేశారు, రెండోసారి తప్పు చేశారు, మూడోసారి తప్పు చేశారు. అలా ఈ పర్సన్ తప్పుల మీద తప్పులు చేస్తా ఉండేసరికి అందరూ తనకి ఎదురు తిరగడం వలన ఈ పర్సన్ తను ఇంకా తల ఎత్తుకోలేకపోతున్నారనమాట. మేబీ తనని సూటిపోటి మాటలు అనడం లేదా నువ్వు ఇలాంటి వాడివి లేదా నువ్వు ఇలాంటి దానివి అలా చెప్పడం వలన ఈ పర్సన్ తను చాలా బాధపడుతున్నారు. అంటే చాలా రీగ్రెట్‌గా తల ఎత్తుకోలేని పరిస్థితిలో ఈ పర్సన్ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. అండ్ ఇక్కడ ద ఎంప్రెస్ కార్డ్ అండి. ఓకే. ఎంప్రెస్ కార్డ్‌కి క్లారిఫై చేద్దాం. ఎంప్రెస్ కార్డ్‌కి క్లారిఫికేషన్. మీరు ఎంప్రెస్ పొజిషన్‌లో రాబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. మీ ముందు ఆప్షన్స్ లాంటిది చాలామంది రాబోతున్నారు. అండ్ ఇక్కడ ప్రపోజల్ లాంటిది మీ లైఫ్‌లో చాలా రాబోతున్నాయి. అండ్ ఇక్కడ పర్టిక్యులర్‌గా ఒక పర్సన్ కూడా మీ మీద తను చాలా ఇంట్రెస్టెడ్‌గా రాబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. మీరు ఒక ఎంప్రెస్ పొజిషన్‌లో ఉండేసరికి ఇప్పుడు అంతకుముందు మీరు ఎమోషనల్ పర్సన్ కానీ ఇప్పుడు ఒక ఎంప్రెస్ పొజిషన్‌కి మీరు వచ్చేసారు. ఇండిపెండెంట్‌గా ఉంటున్నారు. సెల్ఫ్ లవ్‌లో ఉన్నారు. ఎవరిని కేర్ చేయరు అండ్ ఎవరి మీద డిపెండ్ అవ్వరు. అండ్ ఇంకా మీదట మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అని కూడా మీరు అనుకుంటారనమాట. ఓకే. సో, మీ కాళ్ళ మీద మీరు నిలబడతారు. అండ్ ఇక్కడ మీరు ఏంటంటే ఒక ఎంప్రెస్ పొజిషన్‌కి మీరు రాబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట.
అండ్ ఇక్కడ మీ లైఫ్‌లో గ్రోత్ అనేది కూడా రాను రాను చాలా బాగా ఉండబోతుందండి. ఓకే. అందుకనే కావచ్చు ఈ పర్సన్ తను చాలా జెలస్‌గా అండ్ చాలా బర్డెన్‌గా, ఎందుకంటే తను ఎంతో కష్టపడితే గాని తన లైఫ్‌లో ఇక్కడ తను హ్యాపీగా ఉండలేకపోతున్నారు. కానీ మీరేంటిదంటే ఈజీగా మీ లైఫ్‌లో మీరు ఎదిగిపోతున్నారు అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. అందుకని తనకి చాలా బర్డెన్ అనిపించడము, ఈ పర్సన్ ఏంటి నాకంటే మించిపోతున్నారు, లేదా తన ఎనర్జీ హై అయిపోతుంది, నా ఎనర్జీ లో అయిపోతుంది డే టు డే అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకేనా. సో, ఇక్కడ మీ లైఫ్‌లో ఇక్కడ మేబీ మీ మనసుని అర్థం చేసుకునే పర్సన్ రాబోతున్నారు. మిమ్మల్ని అర్థం చేసుకునేవారు, మీకు ప్రతి విషయంలో హెల్ప్‌గా ఉండేవారు రాబోతున్నారండి. ఓకే. అండ్ చాలా ప్రపోజల్ లాంటిది కూడా మీ లైఫ్‌లో రాబోతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఉంది. అండ్ ఇక్కడ కార్మిక్ రిలేషన్ ఉంది. ఓకే. సో, మీ పాస్ట్ పర్సన్ రాబోతున్నారు. అండ్ కొంతమందికి ఇక్కడ న్యూ పర్సన్ కూడా ప్రపోజల్ లాంటిది తీసుకొని రాబోతున్నారు. అండ్ సింగిల్ అయి ఉంటే మ్యారేజ్ ప్రపోజల్ లాంటిది కూడా మీ లైఫ్‌లో రాబోతున్నాయి. కానీ మీరు ఇంకా ఎటు తేల్చుకోలేరనమాట. పాస్ట్ పర్సన్ వస్తారా? రారా? లేకపోతే పాస్ట్ పర్సన్ రాకపోతే ఈ పర్సన్‌ని మ్యారేజ్ చేసుకోవాలా? లేదా పాస్ట్ పర్సన్ గురించి వెయిట్ చేయాలా? అలా మీరు జగ్లింగ్ సిట్యుయేషన్‌లో ఉండేది కూడా చూపిస్తుంది. ఓకే. ఓకే. ఇదండి రీడింగ్ ఈరోజు. సో, మనం ఇప్పుడు అన్ని రాశుల వారికి ఎలా ఉంది అనేది కూడా మనం చూసేస్తాం. ఇక్కడ ఈరోజు రీడింగ్ ప్రకారం నాకు పర్టిక్యులర్‌గా కొన్ని రాశులనేది ఎక్కువగా కనిపిస్తుందండి. ఇక్కడ మేషం, సింహం, ధనుసు రాశి అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ కర్కాటకం, వృచ్చికం, మీనరాశి. ఓకే. ఈ సైన్స్‌లలో ఎక్కువగా ఉందన్నమాట. అండ్ చాలా తక్కువ సైన్‌లో ఉన్నది ఏంటిదంటే వృషభం, కన్య, మకర రాశి. ఓకే. మీకు ఈ రాశులు కనెక్ట్ అయింది అంటే చూడండి, రాశులు కనెక్ట్ అవ్వడం లేదు అంటే కూడా మీరు మరేం పర్వాలేదండి. ఓకేనా. రీడింగ్ మీకు రెజొనేట్ అయితే సరిపోతుంది. అండ్ ఇది పర్టిక్యులర్‌గా ఒక పేరు మీద చెప్పింది కాదు కదా. సో, జనరల్ రీడింగ్. ఓకేనా. గోచర ఫలితాల్లాగా అన్నమాట. ఓకే. ఇంకా ఎవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ క్లైమ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఓకే. ఈరోజు అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది చూసేస్తాం. ఈరోజు అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతుంది చూసేస్తాం. మేషరాశి వారు మీ ఎనర్జీలో మీరు ఉంటారు అండ్ చాలా హ్యాపీగా ఉంటారండి మీరు మేషరాశి వారు. అండ్ వృషభ రాశి వారు ద సన్ అండి, మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవ్వబోతుంది. చాలా హ్యాపీగా ఉంటారు. మీ సోల్మేట్ కూడా మీ లైఫ్లో రాబోతున్నారు. అండ్ మీకు అన్ని విధాలుగా బ్రైట్నెస్ అనేది ఉంటుంది, పాస్పరిటీస్ అబండెన్స్ అనేది ఉంటుంది. చాలా హ్యాపీగా ఉండబోతున్నారనమాట. ఓకే. అండ్ మిథున రాశి వారు ద వరల్డ్ అండి, బ్యూటిఫుల్. మిథున రాశి వారు కూడా చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. అండ్ కర్కాటక రాశి వారు మీ లైఫ్లో కర్కాటకం, వృచ్చికం, మీనరాశి పర్సన్, మీ రాశి పర్సన్ మీ లైఫ్లో రావచ్చు అనమాట ఈరోజు. ఓకే. వారితో మీకు రీయూనియన్ అవుతుంది. అండ్ ఎవరైనా మీకు ఈరోజు అపాలజీ కూడా అడగచ్చు. అండ్ సింహరాశి వారు మీరు ఏదో విషయంగా చాలా ఆలోచిస్తూ ఉంటారండి. అండ్ కన్యారాశి వారు ఈరోజు కన్యారాశి వారికి రీయూనియన్ ఉంటుంది. అండ్ ఏదో ఆపర్చునిటీ లాంటిది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారనమాట. అండ్ తులారాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు. అండ్ వృశ్చిక రాశి వారు సో ఇక్కడ మీకు సోలార్ చక్ర యాక్టివేట్ లేదండి. అండ్ ఇక్కడ ఏదో విషయంగా మీకు గుడ్ న్యూస్ లాంటిది రాబోతున్నాయి అన్నమాట. కానీ మీరు అవి వద్దనుకుంటున్నారు. ఓకే. వేరే ఆపర్చునిటీస్ లాంటిది లేదా ఏదో మీకు మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి కానీ మీరే వద్దనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ధనురాశి వారు ఏదో విషయంగా మీరు చాలా మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు.
అండ్ మకర రాశి వారు ఇక్కడ మీరు ఏదో విషయంగా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు అండ్ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఉండొచ్చు. అండ్ కుంభరాశి వారు మీరు గుడ్ న్యూస్ వినబోతున్నారండి, చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ మీనరాశి వారు మీ ఇంట్యూషన్ చెప్పింది మీరు వింటారనమాట. ఓకే, అండ్ రీయూనియన్ కూడా ఉంటుంది. ఓకేనా, ఈరోజు ఆల్ సైన్స్ వరకు చాలా బాగుందండి. ఓకేనా, ఓకే, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ క్లైమ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. పే రీడింగ్. బాయ్ అండి, టేక్ కేర్.